రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీ అసెంబ్లీ సమావేశాలలో బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి ఒక ఆయుధం దొరికిందంటూ మరి మనకి వినిపిస్తున్న సోషల్ మీడియాలో కనిపిస్తున్న వార్తల్లో వినిపిస్తున్న వాస్తవం. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమంటున్నారు ఈ సంఘటన పట్ల, అదేవిధంగా ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగింది అన్న విషయాలను మనతో పాటు చర్చా కార్యక్రమంలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు ఎగ్గుల శ్రీనివాస్. వీరు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏపీ నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే. దుర్గా గారు నమస్తే అండి. రైట్ అండి. మరి ముఖ్యంగా బాలకృష్ణ గారు, అదేవిధంగా కామినేని శ్రీనివాసరావు గారు చేసిన కామెంట్స్ పట్ల వైఎస్ఆర్సీపీ మండిపోతుందంటూ, తీవ్రంగా దుమ్మెత్తిపోస్తుందంటూ, ఇది ఒక వాళ్ళకి ఆయుధంగా లభించిన అవకాశం అంటూ కూడా వినిపిస్తున్న వాదన. వైఎస్ఆర్సీపీ నాయకులుగా మీరేమంటారు? ముందు అసలు అసెంబ్లీలో జరిగిన సంభాషణ ఏంటంటారు మీరు మీ మాటల్లో? దుర్గా గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కుట్రపూరితమైన ఆలోచన విధానంతో కూటమి పాలన కొనసాగిస్తున్నారు. ఇక్కడ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏం ఆయుధం దొరికింది ఏం లేదు, కానీ ప్రజలు ఒక అనర్హులను ఎంచుకోవడం జరిగింది అనేది మాత్రం బహిరంగంగా చెప్పగలుగుతాము. మరీ ముఖ్యంగా నిన్న చట్టసభలు పరమ పవిత్రమైనటువంటి అసెంబ్లీలో కారమైన చేష్టలతో బాలకృష్ణ గారు మాట్లాడిన విధానంతో, ఎదుటి వాళ్ళ గౌరవపదం లేని విధానంతో, చట్టసభల్లోనూ మనం చేయాల్సింది అభివృద్ధి దిశగా, రాష్ట్రం అభివృద్ధి దిశగా, ప్రజల సంక్షేమాల గురించి మాట్లాడాల్సిన చోట అసలు సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ అసలు ఏంది అతను ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఫైనల్ గా ఒకటైతే చెప్పగలుగుతాను. అంటే శ్రీనివాస్ గారు అంటే బాలకృష్ణ గారు ఏమన్నారు, మీరేమి విన్నారు? ఒకసారి ఆ మాటలు గుర్తు చేయండి. బాలకృష్ణ గారు చట్టసభల్లో ఇది మన స్పీకర్ గారు మైక్ ఇచ్చినప్పుడు అతను సంభాషిస్తూ సైకో అనే పదం వాడడం జరిగింది. సైకో అనే వాడడము అంటే యాక్చువల్ గా బాలకృష్ణ గారు సైకో అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అనడం అనే అనుకుంటున్నారు. కానీ మేమేమంటున్నామంటే, ఒక సైకో అతనే సైకో అని బహిరంగంగా చెప్పుకోగలుగుతున్నాడు, చట్టసభల్లోకి వచ్చి చెప్పుకున్నాడు అని మేము అనుకుంటున్నాం. సో అతను గతంలో మెంటల్ స్టెబిలిటీ సరిగా లేదని చెప్పి వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు కూడా జరిగినటువంటి విధానము, అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరన్నా మెంటల్ సర్టిఫికేట్ తో ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బాలకృష్ణ గారనే మాత్రం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంటే సైకో అన్న పదం కేవలం జగన్ గారికే చెందుతుందా, లేకపోతే మిగతా వాళ్ళు కూడా ఆ పదాన్ని ఉపయోగిస్తే తప్పంటారా? మీరేమంటారు అసలు సైకో అన్న పదాన్ని? జగన్ గారికి సైకో అనే పదం కన్నా మునుపు ప్రజల సంక్షేమాల గురించి ముందుకెళ్తున్న ఏకైక నాయకుడు అనడంలో కరెక్ట్ అయిన పదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడున్న నాయకుల్లో వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ బాలకృష్ణ మాట్లాడిన తాటాకు చెప్పుల మాటలకు, బాలకృష్ణ మాట్లాడిన తాగుబోటు మాటలకు మేము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కామినేని శ్రీనివాస్ గారు కూడా మాట్లాడిన సందర్భంలో మరి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అవమానం జరిగేలాగా జగన్ గారు వ్యవహరించారు అని వారు చేసిన ఆరోపణ. మరి ఈ ఆరోపణ మీద మీ యొక్క స్పందన ఏంటంటారు? ఫస్ట్, సినీ పరిశ్రమకు సంబంధించిన వారు జగన్ గారితో రేట్ల విషయంలో, టికెట్లకు సంబంధించిన రేట్ల విషయంలో మాట్లాడే తరుణంలో చర్చకు అందరూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు, మాట్లాడారు, అందరితో మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి అతనితో పాటు ఒక సినీ యాక్టర్ గా ఉన్నటువంటి అతనే బహిరంగంగా చెప్తున్నాడు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవపదంగా పిలవడం జరిగింది, మాకు స్వాగతించడం జరిగింది, పలకరించడం జరిగింది, అభిమానం చూపించడం జరిగింది, ఒక తమ్ముడు అనే అభిమానంతో మమ్మల్ని పలకరించారు, బయట వరకు వచ్చి ఇది చేశారు అని చెప్పి చిరంజీవి గారే బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇతనికి పిలవలేదంటే ఇతను ఫోన్ ఎత్తకుండా ఇతను ఏదో బిజీలో ఉండి టాబ్లెట్లు వేసుకొని పనుకుని ఉండొచ్చు తను ఫోన్ చేసినప్పుడు. కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. కామినేని శ్రీనివాస్ గారు, మీరు అధికారం ఉన్నప్పుడు, మీరు వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీకు తెలుసాలా ఇతను ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నాడు ఏమనేది మీరు తెలియపరచాలి. ఇప్పుడు మీరు ఇది చెప్పుకోకుండా ఇదేదో మాట్లాడతారు ఎందుకు? మీరు అసలు సంబంధం లేని విషయాలు ఎందుకు మాట్లాడతారు? మీరు వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారు ఎన్నిసార్లు ట్రీట్మెంట్ తీసుకున్నారు? ఆ ఫైల్ ఎందుకు బయటికి రావడం లేదు? ఆ కేసు షీట్ ఎందుకు బయటకు రాలేకుండా ఎందుకు దాచిపెట్టారు? దాని గురించి మాట్లాడండి. నిమ్స్ డైరెక్టర్ గారు డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు ఈ కేసుకు సంబంధించిన బాలకృష్ణ గారికి ట్రీట్మెంట్ ఇచ్చినవి మెంటల్ సర్టిఫికేట్, మెంటల్ క్యాండిడేట్ అని చెప్పి ఇచ్చిన సుబ్బారావు గారు అతన్ని ఎందుకు మాట్లాడరు? అతన్ని ఎందుకు తీసుకోరు? ఇప్పుడు శ్రీనివాస్ గారు, కామినేని శ్రీనివాస్ గారు, మీరు ఎందుకు మాట్లాడరు ఇప్పుడు దీని గురించి?
సో వీళ్ళు మాట్లాడేటువంటి పనికిరాని విషయాలండి ఇవి. ప్రజలకు ఉపయోగపడే విధంగా చట్టసభల్లో మాట్లాడాల్సింది, అసెంబ్లీలో రైస్ చేయాల్సిన విషయాలు వదిలేసి ఏదో పనికిరాని విషయాలు నా నంబర్ 9లో ఉంది, మమ్మల్ని అది పెట్టారు ఇది పెట్టారు అన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతున్న మంత్రి గురించి మాట్లాడుతున్నారు, కందుల దుర్గేష్ గురించి. బాలకృష్ణ గారు లేచి కందుల దుర్గేష్ గురించి మాట్లాడతారు. కందుల దుర్గేష్ ఇప్పుడు మంత్రి. అప్పుడు మీరు చర్చలకు పిలిచినప్పుడు అప్పుడు ఉన్నది ఎవరు? పేరం నాని గారు మంత్రి. మీకు ఏం మాట్లాడుతున్నారో చట్టసభల్లో మీకు తెలుసా? ఫస్ట్ పాయింట్, అసెంబ్లీలో మీకు ఫస్ట్ పోలీస్ వారు బయట శ్రీనివాస్ గారు అంటే ఇక్కడ మీ ఆవేదన అంటే చట్టసభలలో మాట్లాడవలసిన మాటలు కాకుండా అక్కడ చర్చలు జరగవలసిన చర్చలు జరగనీయకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేశారు అంటున్నారా, లేకపోతే జగన్ అంటే మరి ఇట్లా కోపంతోనే వ్యాఖ్యలు చేశారంటున్నారా? అతను వ్యక్తిగత విమర్శలు అతని మీద చేయాల్సిన అవసరం లేదు, కానీ జరగవలసినటువంటి చర్చలు చట్టసభల్లో జరగకోకుండా అన్నెసరీ విషయాలు మాట్లాడేదానికి ఇతను మాట్లాడే విధానము, ఒక చట్టసభల్లో ఒక ఎమ్మెల్యే గారు ప్రవర్తించే విధానం తీరును చూస్తే ఇతను మాట్లాడేదానికి ఇతను 2 చేతులు జోలో పెట్టుకొని విగ్గు పెట్టుకుని దానిపైన స్పెడ్స్ పెట్టుకొని గౌరవ లేకుండా గతంలో కూడా విజిల్ వేసుకుంటూ అసెంబ్లీలో విజిల్ వేస్తూ అతను ఏదో తెలియపరిచారు. అతని వరకే అతను టాబ్లెట్లు వేసుకుంటున్నాడో లేకపోతే అది అసెంబ్లీ అనుకుంటున్నాడో లేకపోతే మ్యాన్సన్ హౌస్ అనుకుంటున్నాడో తెలియడం లేదు బాలకృష్ణ గారు. సో అతని మీద మేము పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ అతను అదేట్లా శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు మరి ఒక హిందూపురానికి సంబంధించిన నియోజకవర్గ ఎమ్మెల్యే, అతనిని మరి ఇలా తృణప్రాయంగా తీసివేయడం సబబు అంటారా? రాజకీయంగా చేస్తున్న వ్యాఖ్య మీరు అని అనుకోవచ్చా? తీసేయడం లేదు. హిందూపూర్ ప్రజలు హిందూపూర్కు సంబంధించి అభివృద్ధి దిశగా ఏ ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు లేవు బాలకృష్ణ గారు. హిందూపూర్ గురించి, హిందూపూర్ సమస్యల గురించి, హిందూపూర్లో తాగునీటి సమస్యల గురించి, గతంలో ఉన్న ప్రభుత్వం, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నీళ్ళ తీసుకొని వచ్చిన హిందూపూర్కి నీళ్ళ దాహంగా తీర్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. సో ఇతను ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆ గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉండి రెండో దఫాలుగా ఎమ్మెల్యేగా ఉండి ఇతను హిందూపూర్కి అభివృద్ధి తీసుకొని వచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. ఒకసారి అతను ఒక రికార్డులన్నీ పరిశీలించండి. అంటే ఇంకొక విషయం, ఇప్పుడు మరి ఇదంతా అసెంబ్లీకి మీ ఎమ్మెల్యేగా అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు అసెంబ్లీకి వచ్చి మరి ఇదంతా మాట్లాడాలి కదా. అసెంబ్లీకి రాకుండా మాకు 11 సీట్లు వచ్చినాయి కదా, ప్రతిపక్ష హోదా మాకు కావాలి కదా, ఎందుకు ఇవ్వరు అంటూ కూడా మరి తాడేపల్లిలో కూర్చోవడం, లేకపోతే వాళ్ళ ఇంట్లో కూర్చోవడం, లేకపోతే మా బెంగళూరు వెళ్ళడం చేస్తున్నారు వైఎస్ జగన్ గారు అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల మీద మీరు ఏమంటారు? దుర్గా గారు, మీరు మాట్లాడుతున్న దానికి ఒక విషయం ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ మీకు కానీ దీనికి సంబంధించిన కరోనా మహమ్మారి టైంలో రాష్ట్రం వదిలిపోయిండే వాళ్ళు ఎవరో ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కలిసి కూర్చొని కూటమిగా ఏర్పడి ప్రజలను మోసగిస్తే ట్యాంపరింగ్ లోకి పోయి లేని పథకాలను, లేని సంక్షేమాలను చెప్పి ప్రజల్లోకి వచ్చి ప్రజలను మోసగిస్తున్న దాంట్లో కొంతమంది మాకు ఖచ్చితంగా మేము మాట్లాడే స్వేచ్ఛ హక్కులు వీళ్ళు ఎక్కడిస్తున్నారు? వీళ్ళు మాట్లాడేదే వీళ్ళు చట్టసభల్లో అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన చోట అభివృద్ధి లేని విషయాలు మాట్లాడుతున్నప్పుడు మేము ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఎందుకు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళేమో ఒకసారి చూడండి. వీళ్ళు బాలకృష్ణ గారు అంతా వెక్కిలి శాస్త్రాలు, వెక్కిలి మాటలు మాట్లాడుతుంటే అక్కడ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, గౌరవ స్పీకర్ గారు ఏం చేస్తున్నారు? అట్లీస్ట్ వాళ్ళని దండించాలి కదా. అంటే మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రీనివాస్ గారు. శాసనసభ పక్ష వ్యవహారాలకు సంబంధించి ఒక కమిటీ ఉంటుంది ప్రతి అసెంబ్లీకి, ఇటు తెలంగాణ అసెంబ్లీ కానీ అటు ఆంధ్ర అసెంబ్లీ కానీ. సో ఆ వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయి, మరి అందులో అగౌరవంగా మాట్లాడుతున్నారా, గౌరవిస్తూ మాట్లాడుతున్నారా అన్నది కూడా ఆ క్రమశిక్షణ కమిటీ ఒకటి ఉంటుంది కదా, అది చూసుకుంటుంది కదా. అది చూసుకుంటుందా లేదా పని చేస్తుందా లేదా అన్నది మీరేమన్నా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఖచ్చితంగా అవి వ్యవహారాలకు సంబంధించి, అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఒకవేళ ఉంటే వాళ్ళు నిజంగా పని చేస్తూ ఉంటే, వాళ్ళు నిజంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఈ కుట్రపూరితమైన ఆలోచన ప్రభుత్వానికి వీళ్ళు బానిసలుగా ఒకవేళ ఉంటే వీళ్ళు ఖచ్చితంగా బాలకృష్ణ మీద చర్యలు తీసుకోరు. లేదు, వాళ్ళు నిజంగా వాళ్ళ ప్రభుత్వానికి ప్రజలకు ఇస్తున్న జీతాలతో వాళ్ళు పని చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాలకృష్ణ పైన కఠిన చట్టపరమైన చర్యలు తీసుకొని ఇట్లాంటి పునరుద్ధం కాకుండా, ఇట్లాంటివి రాకుండా మాట్లాడే చర్యలు తీసుకుగా ఉండాలనే నా ఉద్దేశము. స్ట్రైట్ క్వశ్చన్ మరొకటండి. ఇప్పుడు మరి అదే విషయాన్ని ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా మీరున్నారు, మరి మీ పార్టీకి సంబంధించిన మరి అధ్యక్షులు వైఎస్ జగన్
అదే అసెంబ్లీకి వచ్చి మరి ఎందుకని ప్రశ్నించలేకపోతున్నారు కూటమి సభ్యులను? మేము అదే కదా చెప్తున్నది. మేము అడుగుతున్నది, మేము మాట్లాడుతున్నది, మేము చెప్తున్నది. ఓకే. వీళ్ళు కూటమిగా ఉండి వీళ్ళే అందరు దాంట్లో పడి వీళ్ళే తన్నుకొని వస్తున్నారు. వీళ్ళ ప్రజలకు సంబంధించి ఏం మాట్లాడేది ఉంది? మేము అక్కడ పోయి మా వాయిస్, మా ధోరణి ఏ విధంగా వినిపించేది ఉంటది? మాది ఎక్కడ వినిపిస్తారు? ఎక్కడ మైక్ ఇస్తున్నారు వీళ్ళు? మైక్ కూడా ఎక్కడ ఇవ్వబోతారు? ఎగతాళిగా ఎక్కిలి చేష్టలు చేస్తుంటే. అంటే శ్రీనివాస్ గారు గతంలో కూడా జరిగిన అంశాన్ని పరిగణలో తీసుకున్నట్లయితే మరి మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు మరి అదే టీడీపీని లేకపోతే అదే జనసేన 1-2 మనకు గెలవడం జరిగింది కదా, ఆ పార్టీ నాయకులు కూడా మీరు కూడా హింసించారు కదా, మీరు కూడా మైకులు లాక్కున్నారు కదా, మీరు కూడా సీట్లు ఇవ్వలేదు కదా, ఇది ఎలా తీసుకోవచ్చు అంటారు? అప్పుడు మీరు చేసింది తప్ప, ఇప్పుడు చెప్తుంది ఒప్పు అంటారా? పార్టీ పరంగా, రాజకీయ పరంగా తప్పుడు హామీల గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడడంలో తప్పైతే ఏం లేదు, కానీ ఇక్కడ మాట్లాడుతున్నది మెంటల్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం మేము. ఆ మెంటల్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి బాలకృష్ణ గారికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ఆ అసెంబ్లీ సంబంధించిన వ్యవహారాల స్పీకర్ ఏం చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడుతున్నాం మేము. ఇక్కడ మాట్లాడుతున్న కేవలం ఇట్లాంటి వారికి సహకరించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. మేము దీని గురించి మాట్లాడుతున్నాం. గతంలో పార్టీ పరంగా కానీ ఆ తప్పుడు హామీలతో వచ్చిన దాని గురించి అసెంబ్లీలో చర్చ జరగడం కామన్. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది మెంటల్ స్టెబిలిటీ సరిగా లేని ఆంధ్రప్రదేశ్ లో ఏకైక ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే అది ఒక బాలకృష్ణ గారు అనేది అందరికీ తెలిసిన విషయం. అది మీడియా మిత్రులకు కూడా తెలిసిన విషయం. 17 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఫైల్ కేషీటర్ లేకుండా దాచిపెట్టిన దాఖలాలు ఒక బాలకృష్ణకే ఉన్నాయండి. బాలకృష్ణకే ఉన్నాయి. ఒక మెంటల్ స్టాటస్ నిన్న మాట్లాడుతున్న దాంట్లో మంత్రి మీ శాఖకు సంబంధించి మీకు చిరంజీవి గారికి ఎన్ని ఉన్నాయో మాకు తెలియదు. మీరు చిరంజీవి గారు ఎన్నో చూసుకోండి. ఎందుకంటే మీరు ఇద్దరు అందరూ మీరు ఇట్లా కాలు పట్టుకునే వరాలు మీరు చేసేది. చిరంజీవి గారు అయితే చిరంజీవి గారు బహిరంగంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోదరుడు స్వభావంతో అభిమానంతో మాకు ఆహ్వానించారు, మాకు గౌరవించారు అని చెప్పుకున్నారు. మీరు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏమైనా ఉంటే మీకు ఒకవేళ జనసేనకు సంబంధించిన మంత్రి మీకు ఏమైనా గౌరవించకపోతే మీ బావ ఉన్నాడు, మీ అల్లుడు ఉన్నాడు, మీ అల్లుడితో మీరు చర్చ పెట్టాలి. అవసరమైన రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి దిశగా సంక్షేమాల గురించి చర్చ జరగాల్సిన చోట మీ కల్లిబుల్లి మాటలు, మీ మత్తు మాటలు ఎందుకు వచ్చి అసెంబ్లీలో మాట్లాడాలా అని మేము మా ఉద్దేశం అండి. రైట్. అప్పట్లో కూడా జగన్ గారిని కలిసేందుకు గట్టి ప్రయత్నం కూడా చేస్తేనే, చిరంజీవి గారు కలిసి వస్తేనే ఆ టీంని అప్పుడు మీరు మాట్లాడడానికి ప్రయత్నించారు జగన్ గారు. అంతేగాని వీళ్ళు వెళ్ళి పిలవగానే రండి కూర్చోండి మాట్లాడండి అంటూ కూడా అనలేదు అంటూ కూడా మొదటి ఆరోపణలు అయితే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. మీరేమంటారు దీని మీద? సార్, చిరంజీవి గారు సినీ ఇండస్ట్రీలో అతను బాలకృష్ణ గారు ఎట్లానో అతను కూడా అట్లా మెగాస్టార్ కూడా ఒక నాయకుడు, ఒక నటుడే. అతనే బహిరంగంగా నిన్న చెప్పాడు. అతను కూడా గతంలో పొయ్యి వచ్చినాక చెప్పాడు, మాకు ఈ సినిమాకు సంబంధించిన సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యల పైన ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు, మాకు ఆహ్వానించారు అని చెప్పారు. సో అది అక్కడ క్లియర్ కట్ గా పోయిన వాళ్ళు చెప్పారు. ఇతను ఏదో ఫోన్ చేస్తే చిరంజీవి గారు ఫోన్ చేసినా కూడా ఇతను ఫోన్ పిక్ చేయలేదని చెప్పి, బాలకృష్ణ గారు ఫోన్ కూడా పిక్ చేయలేదని చెప్పి చిరంజీవి గారు కూడా చెప్పారు. ఇతని మాటల్లో పరిగణలోకి తీసుకోవడం ఏంటి దుర్గా గారు? మీరు అట్లే మాట్లాడతారు. ఇతనికి మేము చెప్తుండేది ఇతను సర్టిఫికేట్ హోల్డర్ అని చెప్తున్నాము, మెంటల్ సర్టిఫికేట్ హోల్డర్ ఇతను. ఇంకొక విషయం ఏమంటే గతంలో కూడా ఇతను వాళ్ళకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారు ఒక సమస్య పైన పేరం నాని గారికి ఫోన్ చేసి ఒక ఇష్యూ మీద మాట్లాడితే, అరే బాలకృష్ణ గారికి గౌరవపరంగా గౌరవం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు, అరే అంత పెద్ద వ్యక్తి ఎందుకు వచ్చారా, అది ఏదైనా పని ఉంటే పని చేసి పంపించండి, అతను ఎందుకు పాపం రానిచ్చేది అనే అట్లాంటి ఆలోచన అందుతున్న సమాచారం మేరకు, మనకు అందుబాటులో ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు అంత ఈజీగా అంత సులువుగా వీరందరినీ పిలిచేసి మాట్లాడారు జగన్ గారు అన్న ఆ మాట మాత్రం అంత గట్టిగా వినిపించలేదండి. మరి వారిని వెయిట్ చేయించారు అని అప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు. పోయిన వాళ్ళందరూ, చర్చకు పోయిన వాళ్ళందరూ ఎవరు ఆశామాషగా అందరూ గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆరోపణ ఇంకా అట్లాగే ఉంది. మరి ఆరోపణ ఉన్న క్రమంలోనే ఆ సందర్భంగా ఆ పాయింట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు స్పందించడం తప్పంటారా? అది అసెంబ్లీ వేదిక కావచ్చు, లేదా బహిరంగ సభ వేదిక కావచ్చు. అసెంబ్లీ వేదిక వాళ్ళు ఎవరు చెప్పారు? పోయిన వాళ్ళు వచ్చి ఎవరైనా చెప్పారా మాట? చర్చకు సినీ సమస్యల మీద పోయిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చెప్పారా? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, పోయిన వాళ్ళు అందరూ నటుళ్ళు దాంట్లో షెడ్యూల్ చూసుకొని వాళ్ళు సెట్ చేసుకొని వాళ్ళు వెళ్ళడానికి టైం పట్టింటది. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో చిరంజీవి గారికి అక్కడ వచ్చిన వారి అందరికీ
అందరికీ గౌరవపరంగా ఇచ్చి వాళ్ళ సమస్యను సానుకూలంగా స్పందించడం జరిగింది. అదే విధంగా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మీడియా ముందర వాళ్ళు తెలియపరచడం జరిగింది. ఇవన్నీ జరిగినప్పుడు ఇవన్నీ ఎందుకు కనపడడం లేదు? వీళ్ళేదో ఇతనికి ఒకటే 9 నంబర్లో పెట్టారు అని చెప్పి ఇతనేదో మెంటల్ సర్టిఫికేట్ సరిగ్గా లేదని గంట కొట్టి మాట్లాడుకుంటే వాళ్ళ భావన పిలిచి రాలేదనే ఉద్దేశంగా తెలుగుదేశం వాళ్ళు ఏమైనా దానికి ఏమైనా మ్యానిపులేట్ చేసి ఏదైనా చెప్తుండొచ్చు, కానీ దీనికైతే ఎటువంటి ఆలోచన లేదు. బాలకృష్ణ గారి మానసిక పరిస్థితి బాగా లేదు అనడం, ఆయన నిన్న మొన్న కూడా సినిమాలు తీశారు, హిందూపురంలో పర్యటించారు, అసెంబ్లీకి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నా కూడా మీరు ఆయనకే సైకో సర్టిఫికేట్ వచ్చింది అంటున్నారు కదా, ఎలా తీసుకోవాలి ఈ వ్యాఖ్యలు? గతంలో అతను వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు రాత్రి బెల్లంకొండ సురేష్ సినీ నిర్మాత పైన కాల్పులు జరిగినప్పుడు దానికి సంబంధించి అప్పుడు కాల్పులు జరిగినప్పటి నుంచి అతను కొన్ని రోజుల వరకు ఎక్కడ గానీ పేపర్ లో గానీ మీడియా ముందర గానీ ఏ పిక్చర్ లో గానీ లేడే బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఎక్కడ లేరే. అంతెందుకండి, వీళ్ళు అప్పుడు తీసుకున్నప్పుడు ఆ మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు కూడా క్లియర్ గా చెప్పారు చాలా ఇంటర్వ్యూల్లో, అతనికి ఒకటి రోగము, ఆ టైంలో కూడా అతనే కాల్చుకొని చచ్చిపోవాలి, లేకపోతే ఎదుటి వాళ్ళు కాల్చాలి. అటువంటి ఆలోచన తత్వం, అట్లాంటి సైకాలజీ, అట్లాంటి మెంటాలిటీ ఉన్నవాడు ఎదుటి వాళ్ళ మీద కాల్పులు జరిపాడు. అంతెందుకు ఇంకొక వాళ్ళ జ్యోతిష్యుల మీద కూడా కాల్పులు జరిపాడు. అంతెందుకు వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ నేపాల్ కి సంబంధించిన అతను చనిపోయాడో బతికాడో ఇంతవరకు తెలియదు. ఇంత కాల్పులు జరగడం అంతెందుకు బయటికి ఎక్కడా కానీ ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే అయినాక ఎక్కడన్నా కానీ ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు అభిమానుల మీద కూడా దాడులు చేసిన దాఖలాలు ఉన్నాయి కదా. ఇంకొక విషయం శ్రీనివాస్ గారు, అంటే మనం ఇన్ జనరల్ మాట్లాడదాం. ఇప్పుడు ఇంట్లో టిఫిన్ బాగాలేదు అంటే మనకు కోపం వచ్చేస్తుంది, మనం వేసుకున్న షర్ట్ ప్యాంట్ ఐరన్ సరిగ్గా లేదు అంటే భార్య మీద కోపం వస్తుంది, లేదా పనివాడి మీద కోపం వస్తుంది. ఈ కోపాన్ని కూడా మనం సైకో లేకపోతే మెంటల్ మన సర్టిఫికేట్ కోరాల్సిన వస్తుంది అంటారా? చెప్పే దుర్గా గారు, ఇంట్లో ఉండేటివి సాధారణ కోపం వేరే, మానసిక స్థితిని కోల్పోవడం వేరే కాదంటారా? మానసిక స్థితి కోల్పోయిన దాని గురించి కదండి మాట్లాడుతున్నది. ఇంట్లో భార్య పిల్లలు ఫ్రెండ్స్ స్నేహితుల కాడ జరిగిన చిన్న తప్పిదాలు కాదు కదా ఇవి. ఫైర్ చేయడం అంటే ఒక బుల్లెట్ ఫైర్, ఒక ఫైర్ ఓపెన్ అయిందంటే ఆషామాషాది కాదు కదా ఇది. ఒక ఫైర్ ఓపెన్ అయిందన్న ఆషామాషాది కాదు. బహిరంగంగా సభల్లో ఒక అభిమానులు కొట్టడం అది ఆషామాష కాదు. ఎట్లా అవుతుంది ఆషామాష? సర్టిఫికేట్ హోల్డర్ అండి అతను. అంతెందుకండి, ఆ ఎమ్మెల్యేలు ఇంత 175 మంది ఎమ్మెల్యేలు లాస్ట్ టైం కానీ వాళ్ళ బావ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అతను ఒక ఎమ్మెల్యే, ఒక మెంటల్ సర్టిఫికేట్ తో ఒక ఎమ్మెల్యే అయినా ఏకైక ఆంధ్రప్రదేశ్ లో నా ఎమ్మెల్యే ఎవరనంటే ఒక నందమూరి బాలకృష్ణ గారు, హిందూపూర్ ఎమ్మెల్యే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంతెందుకండి, వీళ్ళకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి తను అవాకులు చవాకులు ఏదో తప్పిదాలు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ బాలకృష్ణ గారు కానీ వాళ్ళ బావ కానీ వాళ్ళ అల్లుడు కానీ ఏదో ప్రయత్నాలు చేస్తుండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం ఏదంటే, బాలకృష్ణ బస్వతారకరామ్ క్యాన్సర్ హాస్పిటల్ కి చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఈ వ్యక్తి వీళ్ళకు సంబంధించిన బిల్లులు పెండింగ్ ఉంటే వీళ్ళ బావ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బిల్లులు పెండింగ్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మా అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా బిల్లులు లేకుండా ఎన్ని క్లియర్ చేసి పంపించిన దాఖలాలు. అంత మంచి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. వీళ్ళందరూ ఏది మెంటల్ గా ఏది మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అది వీళ్ళ మెంటాలిటీ, వీళ్ళ కింద అది వీళ్ళకి ఒక ఫోబియా ఉంది, ఆ ఫోబియాలో బతుకుతున్నారు వీళ్ళు. రైట్ అండి. అంటే ప్రతి కోపము సైకో కాదు, ప్రతి కోపాన్ని మనం మెంటల్ గా చిత్రీకరించకూడదు. ఒకవేళ అప్పుడు జరిగిన సంఘటనకు సంబంధించి నేర ఆరోపణలు కానీ శిక్షలు కానీ అప్పుడు జరిగిపోయాయి. అప్పుడు తుపాకీ కాల్పుల్లో బాలకృష్ణ గారు సంఘటనలో వార్తల్లో నిలిచిన విధానం మనం చూసాం. కానీ ఇప్పుడు వచ్చేసి సైకో అని అనవలసిన పరిస్థితి ఎందుకు దాపురించిందంటారు? పిచ్చోడి చేతిలో నుంచి రాయి తీసుకొని కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక పిచ్చోడు వచ్చి అంటే లక్షలాది మంది నియోజకవర్గంలో ఉండే ఓటర్లు గెలిపించుకున్న ఆ నియోజకవర్గానికి మీరు ఏం చేశారండి? రెండు సార్లు ఎమ్మెల్యే అయినారు. మీ విలువైన సమయము. మీరు నిజంగా పిచ్చోళ్ళు కాదు, మంచోళ్ళు, మేము ఒప్పుకుంటాం, ఓకే యాక్సెప్టెడ్. మీరు టాబ్లెట్లు వాడుతున్నారు, మ్యాన్సనోస్ సిరప్ తాగుతున్నారు, మీరు బాగా స్టాండర్డ్ గా ఉన్నారు, మంచి ఆలోచిస్తున్నారు, బాగుంది. మీరు నియోజకవర్గానికి, హిందూపూర్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఏ విధమైన అభివృద్ధి చేశారు? నియోజకవర్గం ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేశారు? గతంలో ఇప్పుడు వస్తున్నారు పాయింట్ లోకి. గతంలో మీ పిఎస్ శేఖర్ గారు నియోజకవర్గంలో మీరు ఎక్కడో సినిమాలు తీసుకుంటుంటే అతనే ఒక ఎమ్మెల్యే వ్యవహరిస్తూ లేని అక్రమాలు సృష్టించి లేని అక్రమాలు చేసి దాఖలు పట్టుకొని పోయినాడు. మీరు నియోజకవర్గానికి ఏం చేశారు ఫస్ట్ అది చెప్పండి. మీరు ఇన్ని వేల మంది మీకు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. మీ నాన్నని చూసి గెలిపించారు, తెలుగుదేశం పార్టీని చూసి గెలిపించారు, మీ భావం చూసి గెలిపించలేదు, నారా చంద్రబాబు నాయుడు చూసి గెలిపించలేదు, ఎన్టీ రామారావుని చూసి గెలిపించారు.
ఆ నియోజకవర్గంలో హిందూపూర్ నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారికి ఒక బ్రాండ్ అనేది పేరుంది. దాంట్లో ఇట్లా మెంటల్ వాళ్ళు పోయినా గెలిపిస్తారు. హరికృష్ణ గారు ఒక ప్రజలకు సంబంధించిన సరేనండి. అంటే శ్రీనివాస్ గారు ఒక వేలు చూపిస్తుంటే ముందుకు 4 వేళ్ళు మనకు చూపిస్తాయంటారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి అంటే ఆయన కొడుకని మరి ఓట్లు వేయలేదంటారా? వాళ్ళకు ఒక న్యాయం మీకు న్యాయం అంటారా? నేను అదే చెప్తుండేది. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఓకే, క్లియర్ కట్ గా చెప్పడం, మా నాన్న తరుణంతరం మా నాన్న ఫోటో పక్కన నా 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 పాలన నేను ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలలో నా ఫోటో కూడా పక్కన ఉండాలా అని ఆలోచించిన ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు, అది రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. సో ఇందులో ఎటువంటి ఆలోచన లేదు, ఏదో వంశపరంగా రావాల్సిన ఇదేం లేదు. నా ప్రజలకు మంచి జరగాల, ప్రజలకు మంచి చేయాలా, ప్రజల అభివృద్ధి దిశగా వెళ్ళాలా, విద్యార్థులు బాగుండాలా, యువకులు బాగుండాలా, మహిళలు బాగుండాలా అని ఆలోచించే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారండి. వీళ్ళేంది మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు కొడుకుకు ఎమ్మెల్సీ కింద మంత్రి చేసుకున్నాడు గతంలో, ఇప్పుడు బామార్దికి ఎమ్మెల్యే చేసుకున్నాడు. వాళ్ళకి మంత్రి పదవి రాలేదనే ఆలోచన తత్వంతో మెంటల్ టెబిలిటీ వాళ్ళకి కలిసి వచ్చింది, మీకు కడుపు భ్రమ అవసరం అంటారా? కలిసి వచ్చింది అని కాదండి. ఇప్పుడు బాలకృష్ణ గారు ఇంత మెంటల్ స్టెబిలిటీ ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఎన్ని టాబ్లెట్లు డోస్ వేసుకున్నా, ఎన్ని మ్యాన్సనోస్ సిరపులు తాగినా పక్కన చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి ఏమున్నాయో తెలియదు కానీ, ఇంకొక సినీ యాక్టర్ ఇంకొక అతను ఉన్నాడు కదా, డిప్యూటీ సీఎం గారిని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ బావగారు అతి ఇది ఇంట్రెస్ట్ చూపిస్తుంటే దాన్ని తట్టుకోలేక ఇతను ఏం మాట్లాడుతున్నాడు తెలియదు. ఇంకొక విషయం అంటే బాలకృష్ణ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే మీరు చెబుతున్న చిరంజీవి గారు కానీ, వీళ్ళు కళామ తల్లికి ముద్దు బిడ్డలు. మేము హీరోలుగానే తీసుకుంటున్నాం కానీ బావలు, బామ్మర్దులు లేదా తమ్ముళ్ళని మీరు తీసుకోవట్లేదు. మరి మీరు తీసుకోవడంలో తేడా ఉంది, మీరు చూడటంలో కళామ తల్లి ముద్దు బిడ్డలు సినీ పరిశ్రమ వరకు, సినీ వరకు మాత్రమే బాగుంటదండి. బయటకు వచ్చి ముద్దు బిడ్డలు అనేది కాదు. కానీ ఇక్కడ వీళ్ళున్న విధానము కుటుంబ పాలన కొనసాగిస్తున్నది. ఎన్టీ రామారావు దగ్గర నుంచి కాజేసుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుమారుడు నారా లోకేష్ గారు, వాళ్ళ బిడ్డని చేసుకున్నటువంటి బిడ్డని ఇచ్చినటువంటి బాలకృష్ణ గారు, వీళ్ళు తప్ప ఒకే తానులో ముక్కలు కదా. ఇప్పుడు మీది కూడా కుటుంబ పాలనే కదా. అప్పుడు కుటుంబ పాలన అవుతుంది. ఎక్కడైతే కుటుంబ పాలన ఒకసారి చెప్పండి, ఎక్కడైతే మా పార్టీ చెప్పింది కానీ కుదరలేదు. మరి అది ఎట్లా అవుతుంది? మీరు ఎట్లా కుటుంబ పాలన అని ఎట్లా అంటారు? మాది కుటుంబ పాలన, ప్రజా పాలన, ప్రజల సంక్షేమ పాలన, ప్రజల గురించి అభివృద్ధి గురించి ఆలోచించే పాలన మాది. ప్రజా నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మాది కుళ్ళు కుతంత్రాలతో ఉన్న ఆలోచన విధానంతో పార్టీ కాదు. ప్రజల సంక్షేమం కోసం, రైతుల గురించి, విద్యార్థుల గురించి, మహిళల గురించి ఉన్న పార్టీ మా పార్టీ. ఎస్, అంటే మొత్తంగా నేనేమంటున్నానంటే, మీరు అడిగేది ఏదో, మీ మాట ఏదో, ఆయన మాటగా, జగన్మోహన్ గారి మాటగా మరి అసెంబ్లీకి వచ్చి అడగచ్చు కదా. తన యొక్క కార్యకర్తల ద్వారా కానీ, లీడర్ల ద్వారా కానీ ఇలా వినిపించడం ఎలా తీసుకోవాలంటారు? మీరే దొంగలు ఊర్లు పంచుకున్నట్టు మీరే కూటమిగా ఏర్పడి కుట్రపూరితమైన ఆలోచన విధానంతో మీరుంటే, మాకు ప్రతిపక్షం అక్కడ వాయిస్ ప్రజల తరపున, ప్రజల సమస్యల తరపున, ప్రజల అభివృద్ధి గురించి, ప్రజల సంక్షేమాల గురించి మాట్లాడడానికి ప్రతిపక్షం హోదా కూడా లేకుండా మీరు కుళ్ళు జోకులు వేసుకునేకి విలువైన సమయం, అసెంబ్లీలో విలువైన సమయాన్ని వృధా చేయడానికే కదా మీరు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నది. మాకు అవకాశం కల్పించండి అంటున్నాం. మేము ప్రతిపక్షం హోదా ఇచ్చి మాకు అవకాశం కల్పించండి అంటున్నాము. ప్రతిపక్షం హోదా ఇప్పుడు మేము మాట్లాడితే, ఇప్పుడు ఎమ్మెల్యేగా మాట్లాడేది వేరైతుంది, ప్రతిపక్షం హోదాగా మాట్లాడేది వేరవుతుంది. దుర్గా గారు, మీకు మీడియా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ప్రత్యేకంగా ఏం లేదు. ఎమ్మెల్యే హోదాతో మాట్లాడితే, ఇప్పుడు ఎమ్మెల్యే హోదాతో బాలకృష్ణ గారు మాట్లాడారు, ప్రతిపక్షం హోదాతో మాట్లాడితే ప్రజలకు సంబంధించిన వాయిస్ ప్రజల తరపున మాట్లాడుతున్నాం. అక్కడికి పోయినా కూడా అక్కడ స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు నిలవలేదు అంటలేదు. కానీ మీకు ఒక వేదిక ఉంది, ఆ అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో కదా మేము నిత్యం ప్రజల్లోనే కదా ఉండేది. మేము నిత్యం ప్రజల్లోనే, మా పార్టీ నాయకులు, మా క్యాడర్ కింద నుంచి పై వరకు నిత్యం ప్రజల్లోనే మేము ఉండేది. మేము ప్రజలు మేము అసెంబ్లీ సాక్షిగా కాకుండా ప్రజల సాక్షిగా సమాజంలో ప్రశ్నిస్తున్నాం. మేము మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు ప్రభుత్వాలు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కుట్రపూరితమైన ఆలోచనలతో ఉన్నారు, ఒకరు చెప్పలేకపోతున్నారు. అమ్మకు ఓడి అంటారు, ఎక్కడ ఎవరు ఓడిలో పోతున్నాయో తెలియడం లేదు. విద్యా దీవెన మరొక ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. అట్లా కాదు.
నేను చెప్తాను, మేము వీటి గురించి ప్రశ్నించడము ప్రజల్లో ఉండి ప్రజల మధ్యలో ప్రశ్నిస్తున్నాం. మేము మాకంటూ ప్రత్యేకంగా మేము ప్రశ్నించేది మేము నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాము. అంటే మా మీ పార్టీ 11 ఉన్నది మంది ప్రజల్లోనే, మీ మా 11 నాయకులు మంది కార్యకర్తలు ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లోనే. మేము గెలిపించాము, మీకు ఓటు వేసి గెలిపించాము. 11 మంది కూడా అసెంబ్లీలో మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చాము. అసెంబ్లీలో మాట్లాడకుండా సపోజ్ ఇట్లా మీడియాలో, సోషల్ మీడియాలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం యొక్క భద్రతను, సమగ్రతను, మరి దాని యొక్క యూనిటీ అంటే దాని యొక్క సమైక్యతను కూడా భంగపరిచేలాగా కామెంట్ కరెక్ట్ గా చెప్పారు దుర్గా గారు. మీరు భద్రతను అని మాట్లాడుతున్నారు. ఎస్. ఆ చట్టసభల్లోకి వెళ్లి మాట్లాడే పరిస్థితి, ఆ కుట్రపూరితమైన ఆలోచనలతో ఆ విధంగా ఉండే వాళ్ళ మధ్యలోకి వెళితే ప్రజల గురించి మాట్లాడే కానీ స్వేచ్ఛ మాకు లేదు. కానీ ఓకే. వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వరు. వాళ్ళకు ఉన్న అవకాశాన్ని కూడా వాళ్ళు ఇట్లా పనికి మాలిన దాంట్లోకి ఉపయోగిస్తున్నారు. దాంట్లో ఇట్లా సర్టిఫికేట్లు పొందిన వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు. సో వాళ్ళ ఫస్ట్ బాలకృష్ణ గారికి వారి నియోజకవర్గం అభివృద్ధికి తీసుకెళ్ళండి, అభివృద్ధి చేయమని చెప్పండి. మీరు అసెంబ్లీలో కూర్చుంటారు, మీరు అసెంబ్లీలో కూర్చుంటారు, మీరు చెప్పండి. మీరు వింటే వాళ్ళు కూడా వింటారు. మీరు అంటే ఒక ఎమ్మెల్యే అంటే మీకు దాదాపు 3 లక్షలు 4 లక్షలు నియోజకవర్గ ప్రజలు ఓటు వేస్తే మీరు గెలిచారు కదా, మీ పవర్ ఎక్కువ కదా, మీ నాయకులు చెప్పాలి కదా, అడగలేరంటారా? మా నాయకులు చెప్పిన మేము మా నాయకులు, మా ఎమ్మెల్యేలు కాక మా కార్యకర్తల కింద గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తల కాడ నుంచి పై స్థాయి వరకు అందరూ మేము ప్రశ్నిస్తున్నాం, ప్రశ్నగా చెప్తున్నాం. మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం, ప్రజల్లోనే ఉంటున్నాము. మా మాట మా ప్రజలకు మేము చెప్పుకుంటున్నామండి. వీళ్ళు వినేవాళ్ళు కాదు. ఇక్కడ వినేవాళ్ళు కాదు. ఇది విలువైన సమయాన్ని, పరమ పవిత్రమైనటువంటి అసెంబ్లీని ఏమి వాళ్ళ ఒకసారి మీరు ఇందాక అసెంబ్లీలో ఆ అబ్జర్వేషన్ కమిటీనో క్రమశిక్షణ కమిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూస్తారన్నారు. దయచేసి ఆ అసెంబ్లీలో ఇన్ని ఏళ్ల చరిత్రలో 79 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చిన దాంట్లో ఈ రోజు వరకు ఒకటి చేయలేదేమో, ఒకటి చేయండి. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి మందు తాగిపోయి, ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు ఎవరైతే అసెంబ్లీ సమావేశం కట్టేస్తారో మందు తాగిపోతున్నారా లేదా ఇవన్నీ చెక్ చేయండి ఒకసారి. అంటే శ్రీనివాస్ గారు, అంటే మనం మాట్లాడుకుంటున్నది అసెంబ్లీలో జరిగిన సంఘటన గురించి. ఒక రోడ్డు మీద, ఒక ప్రధాన రహదారి మీద, నేషనల్ హైవే మీద మాత్రమే మందు తాగారా లేదా అన్నది ఆ డిటెక్టర్ తోటి పెట్టి చూడటం జరుగుతుంది కదా. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒకవేళ మనం అనుకుంటే ప్రతి అసెంబ్లీకి వచ్చే ఆ ఎమ్మెల్యే నోటిలో ఖచ్చితంగా చేయండి, ఖచ్చితంగా అలాంటివి చేస్తేనే కదా ప్రజలకు ఉపయోగపడే ఆలోచన టైం ని, విలువైన సమయాన్ని ఇట్లా వృధా కాకుండా ఉంటది. రైట్. అతను ఒకసారి మాట్లాడండి, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో ఒకసారి వీడియో క్లిప్పింగ్స్ తెప్పించుకొని చూడండి. జోలో చేయి పెట్టి, విగ్గు పైన స్పెట్స్ పెట్టి, అక్కడ వాళ్ళ మంత్రి ఎవరని కూడా మర్చిపోయినాడు. కందల దుర్గేష్ గారిని మర్చిపోయి వాళ్ళు ఎవడో నాని అప్పట్లో ఉన్న మా మంత్రి గారి గురించి మాట్లాడతాడు. అసలు ఏం మాట్లాడుతుండో ఒకసారి క్లారిటీ అన్నా ఉందా? నాటి నుంచి నేటి వరకు ఆయన టాప్ హీరోగా మనం అభిమానిస్తున్నాం. మరి అంటే కళ్ళజోడు పెట్టుకోవడం, విగ్గు పెట్టుకోవడం అనేది ఆయన వ్యక్తిగతం. వాటి గురించి మనం చర్చించకూడదు, కమెంట్ చేయకూడదు కదా. సినిమాలలో డూప్లికేట్ పెట్టుకొని దుర్గా గారు ఒక నిమిషం, సినిమాలలో డూపులు పెట్టుకొని ఫైట్లు చేయొచ్చు, సినిమాల్లో డూపులు పెట్టుకొని డైలాగులు చెప్పొచ్చు. ఇది ప్రజా సంక్షేమము, ప్రజల సమాజం. ఇది నువ్వు చట్టసభల్లో ఉన్నావు, ఇక్కడ డూపులు పెట్టుకునేది కాదు. మీరు వచ్చిండేది కరెక్ట్ గా, మీరు మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా ఉన్నప్పుడే మీరు చట్టసభల్లోకి దాంట్లోకి అడుగు పెట్టాలా. మీరు ఇక్కడ డూప్లికేట్ కాదు. మీరు ఒక నాయకుడు అది కాదు. ఇక్కడ నువ్వు మాట్లాడాల్సిన క్లారిటీ, నీకు డూప్లికేట్ లేదు. ఇక్కడ నువ్వు మాట్లాడేదే వాయిస్, నువ్వు మాట్లాడేదే ప్రజలు, నువ్వు మాట్లాడేదే నీ నియోజకవర్గం అభివృద్ధి. నువ్వు ఏ రోజు నియోజకవర్గం అభివృద్ధి కూడా ఇన్నిసార్లు అసెంబ్లీ సమావేశానికి అటెండ్ అయ్యి ఏ రోజు వరకు హిందూపూర్ అభివృద్ధి గురించి మాట్లాడారు, హిందూపూర్ నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడారు? ఎక్కడ ఏ రోజు కానీ విద్యార్థుల గురించి మాట్లాడారు బాలకృష్ణ గారు? ఏ రోజు మహిళల గురించి మాట్లాడినారు? ఏ రోజు రైతుల గురించి మాట్లాడినారు? రైతులకు యూరియా అందకపోవడం వాళ్ళ గురించి ఏ రోజు మాట్లాడారు? కరెంటు మనకు అదనంగా వస్తే కరెంటు కూడా దొబ్బుతున్నాం, దాని గురించి మాట్లాడలేదు. మీ నియోజకవర్గం పక్కనుండే కర్ణాటక నియోజకవర్గంలో జరుగుతున్న విధానాల గురించి మాట్లాడారు. నీ నియోజకవర్గంలోనే ట్యాంపరింగ్ జరిగి ఒక కార్పొరేటర్ కి ఓటు పడుకున్న స్థాయిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లో ఓటు కూడా వాళ్ళు వేయకున్నట్టు. అంటే మీరు మ్యాన్ఫ్యాక్చరింగ్ చేసి గెలిచినారు. మిమ్మల్ని బాలకృష్ణ అంటే గౌరవిస్తారు, మేము సినీ నటుడుగా నేను కూడా గౌరవిస్తా. సినీ నటుడుగా ఈ విధంగా అయితే మేము గౌరవించలేమండి ఎవరికైనా కానీ. నేను ఒక పిచ్చని చేతికి రాయించి నేను కొట్టించుకోలేను. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. వైసీపీ నాయకులు శ్రీనివాస్ గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. మరి ఈ విధంగా జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన మీద మరి కూటమి ప్రభుత్వం మరి ఎటువంటి స్పందన మనకి చూపిస్తుందో, అదేవిధంగా మరి డిప్యూటీ సీఎం లేకపోతే ఇప్పుడు మరి
ముఖ్యమంత్రి గారు, లేకపోతే దీనికి సంబంధించిన సినిమాటోగ్రఫీ మంత్రి కూడా మరి స్పందించే అవకాశం ఉందా? గడిచిన 3 నుంచి 4 ఏళ్ల వరకు ఇప్పటికీ నలుగుతూనే ఉంది. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులను జగన్ గారు అవమానించారన్న వార్త ఇప్పుడు కూడా నలుగుతూ ఉంది, ఇప్పుడు కూడా తెలుస్తోంది. ఈ సంఘటన ద్వారా కూడా ఒకసారి బయటకు వచ్చింది. మొత్తం వెనుక దీని మీద పూర్వపరాలు కూడా ఎలా బయటకు వస్తాయనేది కూడా వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.